ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునబోయే అంశం పేరేంటంటే, దేన్ని గురించి చింతింపకుడి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే, వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే, వేరేమి లేదు. ఎవరినే సరే, ఎవరినే సరే, ఇన్నాళ్ళై సుమంతమై. ఎవరినే సరే, ఎవరినే సరే, ఎన్నినైనా ఇరుక్కుపోయి. నంది 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 ఇరయత్తి సుమందిరే నంది. నంది 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 కరుపోల సుమందిరే నంది. వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి చివరి దాకా చదువుదాం. చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునబోయే అంశం పేరేంటంటే, దేన్ని గురించి చింతింపకుడి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఇది మన అంశం ఈరోజు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మీరు గమనించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీది ప్రసంగం అంటారు. అయితే ఈ కొండ మీది ప్రసంగంలో ప్రభువు ఒక విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి అని అంటున్నాడు. దాన్ని చెప్పడానికంటే ముందుగా చింతన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనం నుంచి కూడా చింతన గురించి ప్రభువు మాట్లాడుతూ 34వ వచనం వరకు కూడా దగ్గర 10 వచనాలు చింతన గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచన చేసినట్లయితే, ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ చింతలు ఆవరిస్తున్నాయని చెప్పి డాక్టర్సు, కొంతమంది సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. చింత అనేటువంటిది అందరిని ఆవహిస్తుంది. ఏదో ఒక విధంగా దేని గురించో ఒక గురించి చింత. ఉద్యోగం దొరకలేదని చింత, ఉద్యోగం దొరికితే ఉద్యోగం పోతుందేమో అని చింత, పెళ్ళైతే ఒక చింత, పెళ్ళి కాకుంటే ఇంకా పెళ్ళి కాలేదని ఒక చింత, పిల్లలైతే ఒక చింత, ఇంకా పిల్లలు కాలేదని ఒక చింత. ఇలా మీరు చూసుకుంటూ పోతే వయసుతో తేడా లేకుండా అందరూ కూడా చింత అనేటువంటిది, కలవరం అనేటువంటిది కలిగి ఉన్నారు. అయితే ప్రభువు చింతన గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని మీరు చింతింపకుడి అని అంటున్నారు. 25వ వచనం చూద్దాం. చూడండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని
మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని అంటున్నాడు. కాబట్టి జీవితంలో ముఖ్యమైనవి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే విషయాలు జీవితంలో ఒక వ్యక్తికి ముఖ్యం. తినడం ముఖ్యం, నీటిని తాగడం ముఖ్యం, అలాగే వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించుకోవడం ముఖ్యం. అయితే లోకము వీటి వైపు పరిగెత్తుతుంది, అన్యజనులు వీటి గురించి విచారిస్తారు. దేవుని బిడ్డలైనటువంటి మీరు గమనించండి, వాటికంటే గొప్పవి జీవాన్ని దేవుడు మీకోసం ఇచ్చాడు. వస్త్రముల కంటే దేహం గొప్పది, దానిని మీకు ఇచ్చాడు. ఇవి చాలా చిన్నవి, కానీ లోకం ఎక్కువ దీన్నే వెతుకుతుంది, మీరు అట్లా వెతకకండి అని అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తున్నాడు 26వ వచనంలో. ఆకాశ పక్షులను చూరుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. చూసారా, ఆకాశ పక్షులను చూరుడి. ఆకాశంలో ఆకాశ పక్షులు 20,000 నుంచి 40,000 కోట్ల పక్షులు ఉన్నాయంట. ఆకాశ పక్షులు. మన భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు. మొత్తం ప్రపంచంలో ఈ భూమి మీద మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు? 800 కోట్లు. అర్థమైందండి? 800 కోట్లు. ప్రపంచ జనాభా అంతా కూడా 800 కోట్లు. ఆకాశ పక్షులు ఎన్ని? 20,000 కోట్ల నుంచి 40,000 కోట్ల దాకా. అంటే ఎవరి సంఖ్య ఎక్కువ ఉంది? ఆకాశ పక్షుల సంఖ్యనే ఎక్కువ ఉంది. 40,000 కోట్ల దాకా ఆకాశ పక్షులు ఉంటే వాటిని మీ తండ్రి పోషిస్తున్నాడని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి 800 కోట్ల మంది జనాభాను పోషించడం దేవునికి ఒక లెక్కన అంటున్నాడు. హల్లెలూయా. అది విషయమే కాదు దేవునికి మిమ్మల్ని పోషించడం. అయితే మీరు ఒక పని చేయాలంటున్నాడు. ఏంటి? మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకమంటున్నాడు. అదే మనం ఈరోజు గమనించబోతున్నాం. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకమంటున్నాడు. ఎలా వెతకాలి? మొదట ఆయన రాజ్యమును, నీతిని అనేది మాత్రం చూసి మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. చూడండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ప్రభు దేవుని యొక్క రాజ్యం గురించి బోధించాడు. బోధించిన తర్వాత కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది, అది ఎలా ఉంటుంది అని అడిగినారు. అడిగినప్పుడు ప్రభు దేవుని యొక్క రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, ఇదిగో అక్కడ అని, ఇదిగో ఇక్కడ దేవుని రాజ్యం అని చెప్పడానికి వీలు పడదు అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, అక్కడ ఉందని చెప్పడానికి వీలు పడదు. దేవుని యొక్క రాజ్యంలో ఎటు ఉంటుందంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు ఉన్నప్పుడు కుంటివారు నడవగలిగారు, గుడ్డివారు చూడగలిగారు, ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. ఇవన్నీ చూసుకుంటూ కూడా ఇంకా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారే మీరు అని అంటున్నాడు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని అంటున్నాడు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అదేంటంటే దేవుని రాజ్యం అదృశ్యమైనది, అది కంటికి కనబడేది కాదు, అది అదృశ్యమైనది. కాబట్టి దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అని అంటున్నాడు. రాజ్యము అనేటువంటిది ఇంగ్లీష్లో కింగ్డమ్ అంటారు. అది కింగ్ డొమినియన్ అనే పదం నుంచి వచ్చింది. దాన్ని కింగ్డమ్ అంటారు. అంటే రాజు ఏలే రాజ్యం. మన రాజ్యంలో రాజు ఎవరు? మనకి మన ప్రభువైన యేసుక్రీస్తే మన రాజు. హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం, ఆయన రాజ్యం కింద మనం ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం కింద మనం ఉన్నామనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అయితే ఈ రాజ్యం ఎట్లా పనిచేస్తుంది? యేసు ప్రభు యొక్క రాజ్యం ఎట్లా పనిచేస్తుంది మీకు తెలుసా అండి? యేసు ప్రభు యొక్క రాజ్యము ఎట్లా పనిచేస్తుందంటే తన వాక్యంతో పనిచేస్తుంది దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం ఎట్లా పనిచేస్తుందంటే తన వాక్యమును బట్టి అది పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా
మర్చిపోకూడదు, తన వాక్యాన్ని బట్టి ఆయన రాజ్యం నడుస్తూ ఉంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం, చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ చూశారండి, దేవుని రాజ్యము ఎటువంటిదని చెప్పాను నేను. తన వాక్యముతో నిండుకొనింది దేవుని యొక్క రాజ్యం. అది మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటున్నాడు. దేవుని యొక్క రాజ్యము మీ హృదయంలోకి రానియండి, దాన్ని బయట ఉంచకండి. దేవుని యొక్క రాజ్యము, ఆ రాజ్య పాలకుడు, ఆ రాజు మీ హృదయంలోకి రానియండి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి, ఆయన వాక్యము మీలో నివసింపనీయుడి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క రాజ్యము ఆయన వాక్యముతో నిండుకొని ఉంది. ఆ వాక్యము మీ లోపలికి రానియండి. మీ లోపలికి వచ్చిన వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయుడి అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో చూస్తే, లూకా సువార్త 12వ అధ్యాయం 29-32 వచనం వరకు చదువుదాం, చూడండి. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపకుడి. మళ్ళీ అదే మాట లూకా కూడా మాట్లాడుతున్నాడు కదా. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. చూశారండి, మీరైతే ఆయన రాజ్యమును మొదట వెతకండి, ఇవి ఆ రాజ్యంతో కూడా మీకు అనుగ్రహించబడతాయి అని అంటున్నాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు, ఆయన నీతిని వెతకమంటున్నాడు. అది ఏంటనేటువంటిది మనం గమనిస్తాం. అన్యజనులు వీటన్నిటిని వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? లోకంలో వెతుకుతున్నారు. ఏంటి? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి దాచుకుందామా, ఏమి కూడబెట్టుకుందామా అని చెప్పి లోకంలో అన్యజనులు లోకంలో వెతుకుతూ పరిగెత్తుతూ లోకంలో ప్రయాసపడుతున్నారు. కానీ మీరేం చేయమంటున్నాడు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే మీకు మంచి వస్త్రాలు కావాలని ఆయనకు తెలుసు, మీకు మంచి ఆహారం కావాలని ఆయనకు తెలుసు, మీకు అన్నీ కావాలని ఆయనకు తెలుసు. అయితే మీరేం చేయమంటున్నాడు? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి అని అంటున్నాడు. చూసారా? మొదట వెదకండి అని అంటున్నాడు. మొదట వెదకండి. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం, చూడండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకును తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు ఏమన్నాడు? నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపమని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు ఏమన్నాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేనెను. రాజ్యము దేనితో కూడుకొని నేను చెప్పాను ఇంతవరకు? దేవుని యొక్క రాజ్యం ఆయన వాక్యంతో నిండుకొని ఉన్నది అని చెప్పాను. తన వాక్యంతో నిండుకొని ఉంది దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యంలో భోజనం చేయడానికి పిలుచుకురాపో అని దేవుడు పంపించినాడు ఒక దాసుని. పంపిస్తే అందరూ సాకులు చెప్పినారు. ఏం చెప్పినారు? అందరూ నెపములు చెప్పసాగిరి అని ఇక్కడ రాయబడింది.
అందరూ కూడా సాకులు చెప్పారు. దేవుని రాజ్యంలో భోజనం ఉందయ్యా, వచ్చి తినండి అయ్యా అంటే అందరూ సాకులు చెప్పడానికి ముందుకు వచ్చినారు. హల్లెలూయా. ఈరోజు చర్చికి రమ్మంటే ఎంతమంది సాకులు చెప్తారండి? చర్చికి రమ్మంటే ఆ రోజే పెద్ద పెద్ద సాకులు. ఈరోజే కడగడం అయింది, ఈరోజే ఊడ్చడం అయింది, ఆ రోజే కూలి ఎక్కువైంది, ఆ రోజే అన్నీ ఎక్కువైపోయినాయి, ఆ రోజే 2000 వస్తాయి, ఆ రోజే కూలోళ్ళు వచ్చినారు, ఆ రోజే గడియాలు దొరికినాయి, ఆ రోజే పని ఎక్కువ ఉంది. నెపములు చెప్పసాగిరి. దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ, నేను చెప్పలేదు, వాక్యాన్ని గమనించండి. దేవుడు చెప్పినాడంట ఏమని? దేవుని యొక్క రాజ్యంలో విందు సిద్ధపరచబడింది, పోయి అందరిని తోలుకరాపు అంటే కొంతమంది నెపములు చెప్పసాగినారు. ఏమని? విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలం కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపమని నిన్ను వేడుకొనుచున్నానన్ను. మొదటివాడు ఏమన్నాడు? దేవుని రాజ్యంలో భోజనం ఉంది ఆయన, వచ్చి భోజనం చేయంటే ఏమన్నాడు మొదటివాడు? నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడాలి అని చెప్పి నన్ను క్షమించండి నేను రాను అన్నాడు. అంటే ఆస్తులు సంపాదించుకోవడానికి ఇష్టపడినాడు, కానీ మొదటి వ్యక్తి దేవుని రాజ్యంలో భోజనం చేయడానికి ఇష్టపడలే. అర్థమైందండి? ఆదివారం వచ్చినప్పుడు ఆస్తులు ముఖ్యమైపోయినాయి, కానీ దేవుని మందిరంలో దేవుని భోజనం తినాలని చెప్పి ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పలేదండి, వాక్యం చెప్తుంది. దేవుని రాజ్యంలో విందు ఉందని పిలుస్తుంటే మొదటివాడు ఏం చెప్పినాడు? ఆస్తులు సంపాదించుకోవాలంట. ఎందుకంటే ఆ రోజే పొలం తక్కువ రేటుకి వస్తుంది. ఆస్తులు కాపాడుకోవడానికి ఆదివారం రోజే పని పడింది. దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేయకుండా, దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేయకుండా, ఆయన రాజ్యంలో గడపకుండా, దేవుడు విందుకు రమ్మని పిలిస్తే ఆ విందులో పాలు పొందకుండా, దేవుని యొక్క విందునే ధిక్కరించి, దేవుని యొక్క సన్నిధినే ధిక్కరించి, అయా రండయ్యా అని పిలిచనికపోతే మొదటివాడు ఏమన్నాడంట? నేను ఆస్తి సంపాదించుకోవడానికి పోతున్నా, దయచేసి నన్ను క్షమించు, దేవుని మందిరానికి రావడం నాకు ఇష్టం లేదు. ఆస్తులు సంపాదించుకోవడానికి మొదటివాడు ఎక్కువ ఇంపార్టెన్స్ చూపించాడు. సాకు చెప్పినాడు, ఇంకా నన్ను క్షమించాయా నేను రాలేను అన్నాడు. ఓకే పోయిరా నాయనా అని చెప్పి ఇంకొకరిని పిలిచినాడు. పిలిస్తే ఇంకో అతను ఏమన్నాడు? మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అని. రెండవ వాని సమస్య ఏంటంటే వ్యాపారం. ఎప్పుడు జరగని వ్యాపారం ఆదివారమే జరుగుతుంది సార్, ఎప్పుడు రాని లాభం ఆదివారమే వస్తుంది సార్, అందుకని ఆదివారం రామ్. వ్యాపారం ముఖ్యమైపోయిందా? దేవుని రాజ్యంలో వచ్చి భోజనం చేయంటే వ్యాపారం ముఖ్యమైపోయింది. ఏమంటున్నాడు? నేను 2 జతల ఎడ్లను కొనుక్కొని ఉన్నాను, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నానంటే వ్యాపారమే ముఖ్యమైపోయింది కదా. కొంతమంది చూడండి, దేవుని నమ్ముకొని ఉంటారు, కానీ కనీసం ప్రభు బలలో నేను పాలు పొందాలనే విజ్ఞత కూడా లేదు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాం? ప్రభు వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని ప్రాణం పెడితే ప్రభువు దాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క రాజ్యంలో విందు చేయి, భోజనం చేయి అని దేవుడు చెప్పి తన దాసుని పంపిస్తే, తన సేవకుని పంపించి భోజనం పెడుతుంటే, ఆ భోజనం అక్కర్లేదు నాకు, నా వ్యాపారమే ముఖ్యం, నా ఆదాయమే ముఖ్యం, నా లాభమే ముఖ్యం, ఎడ్లను కొనుక్కున్నాను వాటిని పరీక్షింప వెళ్ళాలి కదా, నేను ఆడ సంపాదించుకోవాలి కదా నేను అని చెప్పి రెండో వాడు సాకు చెప్పి నన్ను క్షమించని వెళ్ళిపోయినాడు. మొదటివాడు ఏమన్నాడు? ఆస్తులు సంపాదించుకోవడానికి పోయినాడు. ఎప్పుడు? దేవుని రాజ్యంలో భోజనం జరుగుతుంటే ఆస్తులు సంపాదించుకోవడానికి వెళ్ళాడు మొదటివాడు. రెండోవాడు వ్యాపారం ముఖ్యం, దేవుడు విందు మాకు అవసరం లేదు, వ్యాపారం ముఖ్యం అని వెళ్ళాడు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని వీళ్ళు వెతుకుతున్నారండి. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడ దేవుని రాజ్యాన్ని నీతిని వెతికారు చెప్పండి? వాళ్ళు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకలే, నెపములు చెప్పసాగిరి అని అంటున్నాడు. దేవుడు పంపిస్తే నెపములు చెప్పసాగిరి. మరొకడు ఏమన్నా అంట? మరి ఒకడు
నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. ఏమంటున్నాడు ఇంకొక అతను ఏమంటున్నాడంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలే. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఇది రిలేషన్షిప్ అని ఉంటుంది. రిలేషన్షిప్ ఇంగ్లీష్ బైబిల్లో రిలేషన్షిప్ అంటే బంధువులతో స్నేహితులతో గడపడం వాళ్ళకి ఎక్కువ ఇష్టమైపోయింది, అందుకు నేను రాలేను అంటున్నాడు. కొంతమంది ఎందుకు చర్చికి రాలేమంటారంటే, ఆ రోజు వాళ్ళకు బంధువులతో గడపడం ఇష్టం, ఆ రోజే బంధువులు వచ్చినారు వాళ్ళతో గడపాల. కొంతమంది ఎందుకు రాలేరంటే స్నేహితులతో కలిసిపోయి తాగాల, తినాలా, వాళ్ళతో గడిపి రావాలా. ఆదివారం రావంగానే ఏం గుర్తొస్తుందండి కొంతమందికి? 1 కేజీ కూర కొనాలా, మంచిదే, కొనుక్కో, ఎవరొద్దన్నారు, దేవుడు తినమని చెప్పినాడు, తిను. తర్వాత ఆదివారం రావంగానే కొంతమందికి ఏం గుర్తొస్తుంది? ఈరోజు ఆదివారం వచ్చింది, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి బాగా తిని తాగి ఎంజాయ్ చేసి ఇంటికి వద్దాం. ఇంకా కొంతమందికి ఏం గుర్తొచ్చిందంటే డీమార్ట్కి వెళ్ళిపోదాం, షాపింగ్కి వెళ్ళిపోదాం, పోయి గడిపోద్దాము, లేదంటే ఒక మంచి హోటల్కి పోయి భోజనం తినొద్దాము, లేకపోతే ఆ రోజు బంధువులు వచ్చినారు వాళ్ళతో గడుపుదాము అని చెప్పి రిలేషన్షిప్ ఎక్కువ అయిపోయినాయి. దేవుని రాజ్యంలో విందు జరుగుతుంది రాయ అంటే రిలేషన్షిప్స్ ఎక్కువైపోయినాయి, అంటే అది ప్రాముఖ్యమైపోయింది. అంటే ఇప్పుడు దేవుని రాజ్యం మొదట వెతికినట్లా, దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టినట్ట? దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి, ఆయన విందును పక్కన పెట్టి, దేవుడు పిలుస్తుంటే, దేవుడు రమ్మంటుంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ ఆస్తిపాస్తులను నేను దీవిస్తాను, నీ వ్యాపారాన్ని నేను దీవిస్తాను, నీ యొక్క బంధువులను నేను ఆదరిస్తానని చెప్పి దేవుడు రమ్మంటుంటే, అవన్నీ దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి ఆస్తులు కాపాడుకోవడం, వ్యాపారం ఆ రోజే చేయడం, రిలేషన్షిప్స్ ఆదివారం రోజే పెట్టుకోవడం అనేటువంటిది ముఖ్యం కాదు అని అంటున్నాడు. విందుకు రమ్మంటే మూడో వ్యక్తి ఏమన్నాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నా, ఆదివారం రోజు పెళ్ళి. ఆదివారం రోజు పెళ్ళి పెట్టుకున్నావంటే నువ్వు క్రైస్తవుడే కాదని చెప్తున్నాను నేను. నువ్వు ఆదివారం రోజు పెళ్ళి పెట్టుకోవద్దు దయచేసి. నేను ఈ మాటని చెప్తున్నాను, గుర్తుంచుకోండి. నీ ఇంట్లో పెళ్ళి పెట్టుకోవాలంటే నువ్వు ఆదివారం రోజు పెళ్ళి పెట్టుకోవద్దు. ఎంతమందిని మోసం చేస్తున్నావు తెలుసా నువ్వు? ఆదివారం రోజు పెళ్ళి పెట్టుకుంటే అమ్మాయి తరపున వాళ్ళు రావాలా, అబ్బాయి తరపున వాళ్ళు రావాలా, అంటే వాళ్ళ ఆరాధనలు మానుకొని దేవుని రాజ్యంలో విందు భుజించకుండా నీ పెళ్ళికి వచ్చినట్లయితే నీకు ఎంత కీడు జరుగుతుంది. కాబట్టి రిలేషన్షిప్, వివాహం అనేటువంటిది ఎంత పెద్ద పనైనా, ఎంత పెద్ద ఆదాయమైనా ఆదివారం రావంగానే దేవుని సన్నిధిలో నేను భోజనం చేస్తా, విందు చేస్తా అని చెప్పాలి. అదే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యాన్ని మొదట ఎట్లా వెతకాలా? ఈ ముగ్గురు వ్యక్తులు చెప్పినట్లుగా కాకుండా ప్రభు ఏమంటున్నాడంటే, ఆస్తి కావాల్సిందే, నేను వద్దనట్లేదు. వ్యాపారం చేయి, మంచి ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, నేను వద్దనడం లేదు. పని చేసుకో, కష్టపడు, దేవుడు వద్దనడం లేదు. తర్వాత రిలేషన్షిప్, బంధువులతో గడుపు, స్నేహితులతో గడుపు వద్దనట్లేదు. కానీ ఎప్పుడు నా సన్నిధి ఉన్నప్పుడు నువ్వు అది గడపొద్దు అని అంటున్నాడు. హల్లెలూయా. నా రాజ్యంలో విందు జరుగుతుంటే నా రాజ్యాన్ని పక్కన పెట్టి నువ్వు అది చేయొద్దు అంటున్నాడు. అంటే నా రాజ్యాన్ని, నీతిని మొదట మీరు వెతకండి, ఆ తర్వాత ఇవన్నీ మీరు చేయండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి, అప్పుడు ఫలితం అని అంటున్నాడు. కాబట్టి అది పక్కన పెడితే పారాడుతున్నాం, అది సంపాదించాలి, ఇది చేయాలా, అది చేయాలని చెప్పి పారాడుతున్నాం, కానీ ఏం రావట్లేదు, అది ఆదాయం రావట్లేదు, నిలబడట్లేదు. చిల్లుపడిన జోయిలో వేసినట్లు అది అట్లే వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుంది. మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మనం దేవుని యొక్క రాజ్యమును, నీతిని మొదట వెతికే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 22:14 చూద్దాం, చూడండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. ఈ వాక్యం చదివి దేవుడు కొంతమందిని అన్యాయం చేశాడు అని అనుకుంటారు. దేవుడు ఏం అన్యాయం చేయలేదు. దేవుడు అందరినీ పిలిచాడు. దేవుడు అందరినీ పిలిచినాడు. అందరిని పిలిస్తే వాళ్ళే సాకులు చెప్పినారు, మాకు ఆస్తిపాస్తులు ముఖ్యమయ్యా, ఈరోజు ఆస్తి ఆడ పొలం కొనుక్కున్నా, ఫ్లాట్ కొనుక్కున్నా, అది ముఖ్యం, ఇది ఒక్కసారికి నన్ను క్షమించేయండి. దేవుడు ఏం చేశాడు? పోయిరా పో అన్నాడు. పిలిచినాడు దేవుడు. తర్వాత రెండో వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి ఏమన్నాడు? నాకు వ్యాపారం ఈరోజే బాగా జరుగుతుంది కాబట్టి మందిరానికి రానికి వీలు కాదు, రేపు మంగళవారం శుక్రవారం ఉంటే వస్తలే అన్నాడు. సరే, అతను ఒక సాకు చెప్పినాడు. ఇంకో వ్యక్తి చెప్పినాడు, మాకు బంధువులు, రిలేషన్షిప్, స్నేహితులే ముఖ్యము, అదే ముఖ్యం అన్నాడు. దేవుడేం పిలవలేదా? పిలిచాడు.
కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందలే. అంటే నా పిలుపు విన్నప్పుడు కొంతమంది బాగా విని గ్రహించారు, హల్లెలూయా, వాళ్ళనే నేను ఏర్పరచుకున్నా అంటున్నాడు. కొంతమందే గ్రహించినారు, కొంతమందే దాన్ని మనసు పెట్టి విన్నారు. కాబట్టి ఏర్పరచబడిన వారు కొంతమందే, పిలువబడిన వారు ఎంతోమందిని పిలిచినాం కానీ వచ్చిన వాళ్ళు, దాన్ని విన్న వాళ్ళు, గ్రహించిన వాళ్ళు కొందరే అని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు అన్యాయం చేయలే, మనమే గ్రహించలేక దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండలేక గ్రహించలేకపోయామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అప్పుడు చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. చూడండి, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేయండి. మీ ప్రవర్తన దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతికేదిగా ఉందా, లేకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని వెతికే విధంగా ఉందా? మీ ప్రవర్తనను ఒకసారి ఆలోచన చేసుకొనండి. దేవుని యొక్క రాజ్యంలో విందు జరుగుతుండగా సొరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది మీకు న్యాయమా? నేను చెప్పలేదు, ఇంటికి పోయినాక హగ్గయి గ్రంథం చదువుకోనండి. సొరంబి ఇండ్లలో నివసించుట ఇది మీకు న్యాయమేనా? ఆదివారం ఆరాధన జరుగుతుంటే సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తుంటారు. దేవుడు ఏమంటున్నాడు, ఇది న్యాయమేనా? ఆడ చర్చిలో ఆరాధన జరుగుతుంటే, దేవుని యొక్క రాజ్యంలో విందు జరుగుతుంటే, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంటే ఇండ్లలో ఉండడం న్యాయమేనా? ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి అని అంటున్నాడు. అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి, ఈ మందిరము పాడై ఉండగా మీరు సొరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుని మందిరంలో అన్నీ సరిగా ఉండవు, కానీ మన ఇంట్లో మాత్రం వసతులు బాగుండాలి. ఏముండాలా? మన ఇంట్లో వసతులు అన్నీ బాగుండాలి. దోమలు గడిస్తే ఎంబటే దోమలకు కావాల్సినవి ఉండాలి, అన్నీ సౌకర్యంగా ఉండాలి. ఏందన్నా ఫ్యాన్ పోతే వెంటనే ఫ్యాన్ ఉండాలి, మనకు ఫ్యాన్ తిరగాల, లేకపోతే ఉండలేం. లేకపోతే లైట్ ఫెయిల్ అయితే వెంటనే లైట్ వేసుకుంటాం. కానీ దేవుని మందిరంలో లైట్ పోయినా మనం పట్టించుకోము, ఫ్యాన్ పోయినా పట్టించుకోము. ఎందుకంటే దేవుని ఒక వాక్యం చెప్తుంది, ప్రియులారా, ఈ మందిరము పాడై ఉండగా, దేవుని మందిరము. కొన్ని చర్చిలలో చాలామంది దేవుని యొక్క రాజ్యాన్ని వెతకకుండా, ఆయన రాజ్యాన్ని పట్టించుకోకుండా మిగతావన్నీ పట్టించుకుంటూ ఉంటారు. ఆయన మందిరంలో పాడై ఉండగా మీరు సొరంబి గృహములలో నివసించుట ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమైనా దేవుని యొక్క రాజ్యంలో ఏదైనా తక్కువ ఉందో ఆలోచన చేసినావా ఎప్పుడైనా అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అందరు ఫ్యాన్లకి వెళ్ళి చూస్తున్నారు, ఈడగా చెప్పేది. చాలామంది క్రైస్తవులు ఈరోజు రాజ్యాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు నేను ఏదైనా చేయాలా అని ఆలోచన చేసేది పోయి వాళ్ళంత సౌకర్యవంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని మందిరంలో అన్నీ సౌకర్యంగా ఉండాలా, దానికి నా వంతుగా నేనేం చేయాలని చెప్పి ఆయన రాజ్యాన్ని వెతకకుండా మీరు మాత్రం అన్ని సౌకర్యవంతంగా కలిగి ఉన్నారే, నా మందిరాన్ని పక్కన పెట్టి ఇది మీకు సమమా అంటూ 5వ వచనం చదవండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకునండి. ఒకసారి మీ యొక్క కష్టార్జితంలో మీరు దేవుని కొరకు వెచ్చించే వారిగా దేవుని మందిరంలో ఉపయోగపడే విధంగా ఉందా, ఎలా ఉంది మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి అంటూ 6వ వచనం, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండింది, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానం చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా మీరు ఈ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతికే బిడ్డలుగా మీరు ఉండాలి. అలా లేనప్పుడు మీరు విస్తారంగా విత్తుతున్నారు కానీ కొంచెమే పండుతుంది. అలాగే మీరు భోజనం చేస్తున్నారు కానీ ఆకలి తీరకుంది, కడుపు నిండా అన్నం తిన్నాం కానీ తిన్నట్లా లేదు అంటున్నాడు. తర్వాత పానం చేసిన నీళ్లు తాగినా దప్పిక తీరకుంటుంది, బట్టలు కప్పుకున్న చలి ఆగడం లేదు అని అంటున్నాడు. చూసారా, ఒక్కసారి మన ప్రవర్తన దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేదిగా ఉందా,
లేకపోతే ఆ రాజ్యాన్ని పక్కన పెట్టి నెపములు చెప్పసాగుతున్నామా? ఇప్పుడు అర్థమైంది దేవుని సన్నిధి ఎంత విలువైనదో, ఆ సన్నిధిలో విందు తినడం ఎంత ముఖ్యమో. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, హగ్గయి గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట అదే. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క రాజ్యంలో మీ యొక్క మొదటిగా మీరు చేయాల్సింది అదే. ఆయన రాజ్యంను, నీతిని మొదట మీరు వెతకండి అంటున్నాడు. 8వ వచనం చదువుతాం చూడండి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని మందిరంను మీరు లక్ష్యం ఉంచినప్పుడు నేను దాని మీద ఘనత పొందుతాను. దేవుని మందిరంలో ఉండి నేను ఘనత పొందుతాను అని దేవుడు అంటున్నాడు కదా. అప్పుడు హగ్గయి 2:19 చూద్దాం చూడండి. 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను అంటున్నాడు. ఏది మొదలుకొని? నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యమును, నీతిని మొదట వెతుకుతూ ఉంటావో ఇది మొదలుకొని. ఇక మొదట నీ ద్రాక్ష చెట్లన్నీ ఫలించలేదు కదా, ఒలివ చెట్లైనను ఫలించలేదు కదా, అయితే ఇది మొదలుకొని దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండు, ఆయన నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మొదటి ప్రాముఖ్యతను ఇవ్వమని బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. దేవుని యొక్క వాక్యమును ప్రాముఖ్యత ఇవ్వమని బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14:23 చూద్దాం చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు వింటాడు, నా మాటలు గైకొంటాడు అని అంటున్నాడు. దేవుని యొక్క రాజ్యం దేంతో ఇమిడి ఉందని తెలుసా అండి? దేవుని యొక్క రాజ్యం ఎటువంటిది? దేవుని యొక్క రాజ్యము తన వాక్యంతో నిండుకొని ఉంది. మంచి ప్రసంగం విన్నప్పుడు మంచి భోజనం తిన్నట్లు ఉంటుందా, ఉండదా? దేవుని యొక్క వాక్యం మీరు వింటే మంచి ఆహారం తింటున్నట్టు ఉంటుంది. ఆత్మకి తెప్పరిల్లుతుంది, భారమంతా తొలగిపోతుంది. దేవుని యొక్క రాజ్యం ఆ విధంగా పనిచేస్తుంది. ఆ విధమైన స్థలంలో, ఆ విధమైన సన్నిధిలో, ఆ విధంగా మీరు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. ఆయన వాక్యము వినే బిడ్డలుగా ఆయన రాజ్యంలో మీరు నివాసం చేయాలని చెప్తూ, ఆయన రాజ్యం ఎట్లా పనిచేస్తుందంట? వాక్యంతో పనిచేస్తుంది అని చెప్పాను కదా. మార్క్స్ వార్త 4:14 ఎట్లా రాయబడింది చూడండి. మార్క్స్ వార్త 4:14 విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. విత్తువాడు ఏం చేస్తున్నాడట? వాక్యమును విత్తుతున్నాడు. విత్తేవాడు వాక్యాన్ని విత్తుతున్నాడు. ఏమని? ఇది దేవుని చిత్తం, ఇది దేవుని కార్యాలని వాక్యాన్ని విత్తుతున్నాడు. అయితే వాక్యమును విత్తేటప్పుడు త్రోవ పక్కన కొన్ని పడినాయి 4 నేలలు. ఈ 4 నేలలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి. విత్తువాడు తన వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు. విత్తినప్పుడు 4 రకాలైన నేలల్లో పడింది. త్రోవ పక్కన కొన్ని పడినాయి, మరికొన్ని ఎక్కడ పడినాయి? ముళ్ళ పొదలో పడినాయి. మళ్ళీ కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? రాతి నేలలో పడినాయి. మళ్ళీ కొన్ని ఎక్కడ పడినాయి? మంచి నేలలో పడినాయి. కాబట్టి 4 నేలలు: త్రోవ పక్కన, ముళ్ళ పొదలో, రాతి నేలలో, మంచి నేలలో. ఇప్పుడు ఈ నేలలో విత్తనాలు పడినాయి. ఏ నేలలో ఎక్కువ విత్తనం బాగా పెరుగుతుంది? మంచి నేలలో పడిన విత్తనాలే బాగా పెరుగుతాయి కదండి. ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు ఎందుకు పెరగవు? ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎందుకు పెరగవంటే, ఈ విత్తనము పెరుగుతుంటే ముళ్ళ పొదలు దానిని అంచి వేస్తున్నాయి కాబట్టి ఆ చెట్టు పెరగలేదు. అలాగే కొన్ని త్రోవ పక్కన పడినాయంట. త్రోవ పక్కన అంటే అక్కడ విత్తనం పెరగడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందరూ తిరుగుతున్నారు కాబట్టి, అటు ఇటు తిరుగుతున్నారు, నడుస్తున్నారు కాబట్టి అది పదును లేక పెరుగుతలేదు. ఇంకా పెరగడానికి ప్రయత్నం చేస్తుంది కానీ పెరగకుంటుంది. ఇంకొకటి ఎక్కడ పడినాయి? రాతి నేలలో పడినాయి. కాబట్టి 3వ విత్తనం ఎక్కడ పడింది? రాతి నేలలో పడింది. కాబట్టి పదును లేనందున అది పెరగకుండా ఉంది. ఇంకోటి మంచి నేలలో పడింది. మంచి నేలలో పడిన విత్తనము 30 60 100 ఫలించెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇట్లా వెదజల్లుతుంటే అన్ని హృదయాలు నేలలైతే
ఈ నేలలలో పక్కన పడిన నేలలు కొన్ని ఉన్నాయి, హృదయాలు కొన్ని ఉన్నాయి, రాతి నేల లాంటి హృదయాలు కొన్ని ఉన్నాయి. నేను చెప్పలే, ప్రభు చెప్పాడు. తర్వాత త్రోవ పక్కన పడిన హృదయాలు కొన్ని ఉన్నాయి. త్రోవ పక్కన పడిన హృదయాలు ఏంటంటే ఆ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, వాళ్ళు దొక్కిపోయారు, వీళ్ళు అనిపోయారు కాబట్టి దేవుడు ఏడగాపన్నాడని చెప్పి వీళ్ళు ఐహిక విచారంల చేత కొట్టుకొని పోతారు. కొన్ని హృదయాలు ఎట్లున్నాయి, దేవుడు వాక్యం విత్తనాలు చల్లుతుంటే కొన్ని హృదయాలు ఎట్లున్నాయంటే ముళ్ళ పొదలో పడిన విత్తనాలు, అంటే ఐహిక విచారాలు, అంటే ముళ్ళ పొదలు దాని మీదకి వచ్చినట్ల ఏదైనా శ్రమలు వచ్చి, ఇరుకులు వచ్చి, ఇబ్బందులు వచ్చి, బాధలు వచ్చేసరికి దేవుని యొక్క రాజ్యంలో నుంచి బయటకు పోయేది ముళ్ళ పొదలకు భయపడి. ఇంకొక కొన్ని ఎక్కడ పడినాయి, రాతి నేలలో పడినాయి. అంటే రాతి లాంటి హృదయాలు. ఎంతనన్నా చెప్పు, నో అది కాదు నేను చెప్పేది వినంటారు, దేవునికే నేను చెప్పేది వినంటారు. అది రాతి నేల లాంటి హృదయం. ఏంటంటే దేవుడు ఒకటి చెప్తుంటే ఇంకో దానికి చెవి యొగ్గేది. అది రాతి నేల లాంటి హృదయము. ఎంత చెప్పినా పదును లేకపోవడం ద్వారా ఆ చెట్టు పెరగదు. ఎందుకంటే కింద రాతి నేల హృదయం ఉంది. అయితే ఇంకొక నేల ఉంది, మంచి నేల, పెరుగుతూ పోతుంది. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఆశీర్వదించబడి అది పెరిగి ఫలాలను ఇస్తుంది. ఆ నేల ఏంటో తెలుసా? దేవుడు విత్తనాలు చల్లుతుంటే ఆ విత్తనాలను స్వీకరించి, ప్రభువా ఇది నిజమే కదా, ప్రభువా ఇది సత్యమే కదా, ఇది నిజమే కదా తండ్రి, ఇదే కదా నీ చిత్తం, ఈ ప్రకారంగానే కదా చేయాల్సింది అని చెప్పి అది ఎవరైతే స్వీకరించి దాన్ని గైకుంటారో అది మంచి నేల లాంటి విత్తనం. ఆ విత్తనాలు ఫలించుకుంటూ పోతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. హల్లెలూయా. ఆ ముగ్గురు చెప్పినట్లు మనం ఎప్పుడు చెప్పకూడదు. చెప్తారా? ఇంకా చెప్పకూడదు. ఆ ముగ్గురు మాకు ఆస్తే ముఖ్యమన్నారు ఆదివారం రోజు, మాకు వ్యాపారమే ముఖ్యమన్నారు, మాకు బంధుత్వమే ముఖ్యమన్నారు, కానీ దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేయడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించిన నువ్వే దేవుని యొక్క రాజ్యంలో లేకపోతే ఇంకా దేవుని యొక్క రాజ్యానికి బయట ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ రాజ్యంలోకి వస్తారు? కాబట్టి ఇవన్నీ ఉన్నా పక్కన పెడతాం. ఆదివారం రోజు చర్చికి పోవాల్సిందే. ఢిల్లీలో ఉన్నా నేను చర్చికి పోతా ఆదివారం అని చెప్పాలా. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వెళ్ళాలా, ఆరాధించాలా, వాక్యం వినాలా, ప్రభు బలలో చేవేయాలా. ఇది దేవుని యొక్క రాజ్యం. ఇది చూడడానికి మనకు సింపుల్గా కనపడవచ్చు, కానీ దేవుని యొక్క రాజ్యంలో గొప్ప ఫలితాలను ఇస్తుంది. ధనవంతుడికి విస్తారమైన పంట పండితే లూకాసు వార్తలో మీరు చూడొచ్చు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఎంత బాగుందో! నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. నేను నాది, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. విస్తారమైన పంట పండింది, ఇంకా కొన్ని తరాలు కూర్చొని తినే నీకు తరగదు, అంత ఆస్తి వచ్చి పడింది. ఏమి తినుము, తాగుము, సుఖించమని తన ప్రాణంతో చెప్పుకుంటూ కూర్చున్నాడు స్వార్థపరుడు. చెప్పుకుంటే దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, ఇదంతా ఎవరిదవుతుంది అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? మంచి విస్తారమైన పంట పండింది, మంచి ఆదాయం వచ్చింది, మంచిగా దేవుడు సమకూర్చి నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చెప్పాలా? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము దండిగా వచ్చింది. అట్లా కాదు. దీని దాంట్లో నా దేవుడు నాకు ఇచ్చాడు, దీంట్లో కొంత సొమ్ము నేను దేవునికి ఇచ్చేయాలి అని చెప్పి విశ్వాసంతో దేవుని గణపరిచి దేవుని యొక్క రాజ్యంలో విందులో కూర్చొని దేవుడు నీకు చేసిన మేళ్లను పంచుకొని ఆయన సొమ్ము ఆయనకు చెల్లించడానికి బదులు ఈ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? తినుము, తాగుము, సుఖించుము అంటే ఈ రాత్రి నేను దాన్ని అడుగుచున్నా అంటున్నాడు. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. కాబట్టి ఎక్కడున్నా, ఎన్ని ఉన్నా, ఏ నెపములు పనికిరావు. ఏ నెపములు చెప్పినా ఒక విశ్వాసిగా మనము దేవుని ఎదుట చెల్లనివిగా ఉన్నాయి. నెపములు అవసరం లేదు దేవునికి, విశ్వాసం అవసరం. హల్లెలూయా. విశ్వాసంతో నా సన్నిధికి వచ్చి చూడు, నా సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేయి, అడుగు, మోకరించు, దేవుణ్ణి అడుగు, ఆయన నీకు ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. అట్టి విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో జీవించాలని, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.